అరే వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా अरे जोगी जोगया और जोगी अरे जोगी ఈడు పేషెంట్లను చూసుకుంటా ఈడే పేషెంట్ లాగా అయ్యిండు. అరే జోగి ఏంట్రా నీకోలా ఏంటి ఇలా వచ్చావేంటి? అరే జోగి మస్తు నెత్తి నొప్పి లేస్తుంది. ఒక సూదుంటే కూర్చురాజరా. ఎప్పుడో కలిసి చిన్నప్పుడు చదువుకున్నంత మాత్రాన అరే గిరే అంటావా? ఐఎమ్ నాట్ జోగి, డాక్టర్ జోగయ్య, ఎంబీబీఎస్ FRCS లండన్. అరే నీ కథలు నా దగ్గర పడకురా. నువ్వేదో పెద్ద ఎంబీబీఎస్ పాస్ అయిన డాక్టర్ లాగా బిల్డప్ కొడుతున్నావేంద్రా? 10th క్లాస్ ఫెయిల్ అయ్యి RMP డాక్టర్ లెక్క చేసుకుంటా నకిలీ సర్టిఫికేట్స్ పెట్టుకుని ఈ పొజిషన్ లో కూర్చున్నావు. ఇయాలా నాకు తెలియదా నీ కథలు? ఏదైతేనేం డాక్టర్నే కదా, ఈ చేయితోని కొన్ని 100 ఆపరేషన్లు చేశా. అరే ఆ 100ల 90 మందికి నువ్వు సరిగా ఆపరేషన్ చేయలేదని ఇంకో దవాఖానకి తీసుకొని పోయిర్రా. హే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అసలే నేను వేరే టెన్షన్లో ఉన్నాను. ఏం టెన్షన్ రా? కొంపదీసి నువ్వు RMP డాక్టర్ అని అందరికీ తెలిసి కుట్టనికి వస్తున్నారా నిన్ను? రేయ్ కాసేపు జోక్ లాపు, ఐఎమ్ సీరియస్. జోకా? అరే నేను ఉన్నదే కదరా చెప్పినా, గన్ల జోక్ ఏమున్నది? రేయ్ నీకు దండం పెడతాను రా, అసలే నేను టెన్షన్లో ఉన్నాను, నన్ను విసిగించుకురా ప్లీజ్ రా. ఓహో గట్లనా? ఇంతకీ ఆ టెన్షన్ ఏందో చెప్పురా, నేను నీకు సలహా ఇస్తా. మంచిది. మొన్న మా హాస్పిటల్కి ఒకడు కడుపులో నొప్పని వచ్చాడురా. అరే సూదో మాత్రను ఇచ్చి వంపక గింత టెన్షన్ పడుతున్నావేంద్రా బాయ్? రేయ్ చెప్పేది మొత్తం వినరా, ఇలా మధ్యలో మాట్లాడి నన్ను టెన్షన్ పెట్టకరా. సరే 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 చెప్పు. కడుపులో నొప్పని వచ్చాడు, కడుపు కట్ చేసి మళ్ళీ కుట్లేశాను, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిందిరా. అరే పిచ్చోడా, ఆపరేషన్లా సక్సెస్ అయితే ఎగిరి గంతేయాలి గాని ఇట్లా పరేషాన్ అయితేవేంద్రా పిచ్చోన్లాగా? రేయ్ గాడైతే బతికే ఉండగా కొంపది సచ్చిండ్ అయింది. లేదురా ఆపరేషన్ సక్సెస్ చేశా, కానీ ఏమైందో చెప్పు. ఆపరేషన్ చేసేటప్పుడు నా వేలుకున్న డైమండ్ రింగ్ వాని కడుపులో పడిపోయిందిరా. నేను చూసుకోకుండా కుట్లేసేసానురా. అంటే ఇప్పుడు ఆ డైమండ్ రింగు అని కడుపులుందా? అవునరా. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అరే గింత చిన్న విషయానికి గంత గాబరా పడతావేంద్రా? అని విలు, కడుపు కట్ చేయి, ఉంగరం ది, అతకబెట్టు. వాడు రావట్లేదురా. చేయక ఆపరేషన్ సక్సెస్ చేసినావు, నువ్వు పిలిస్తే రాడా? ఏదో ఇంజక్షన్కి రమ్మంటే వచ్చేవాడురా, కానీ వాడి కడుపులో డైమండ్ రింగ్ ఉందని చెప్పాను. అప్పటి నుంచి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదురా. రేయ్ పరమానందయ్య శిశువుని లేకున్నవేంద్రా? పోయి ఆనికే ఫోన్ కొట్టి నీ కడుపులో నా డైమండ్ రింగ్ ఉంది అంటే వస్తాడా అంటున్నా. రే ఆ డైమండ్ రింగ్ వచ్చే మార్గం ఏమైనా ఉంటే చెప్పురా. అసలే మా అత్తమ్మ పెట్టారా రింగ్, మరీ కాస్ట్లీ కూడా. ఇక నీ డైమండ్ రింగ్ మింగేసినట్టే. 10th క్లాస్ కూడా పాస్ కాకపోయినా MBBS డాక్టర్ లాగా బిల్డప్లు ఇస్తే గిట్లనే ఉంటది. ఏదైనా సలహా ఇవ్వమంటే తిడతావేంట్రా? ఏదైనా చెప్పురా. నీ రింగు నీకు కావాలంటే ఒక్క దారున్నదిరా బాయ్. ఏంట్రా అది? చెప్పరా. నిమ్మలంగా బాత్రూమ్ కాడ కావాలి గాయ. వాడెప్పుడైతే 2 నెంబర్ పోతాడో అప్పుడు నీ రింగు తీసుకొని కడుక్కొని వచ్చేసాయి కథ. చిచ్చి ఏదైనా మంచి సలహా ఇవ్వమంటే ఇలాంటి చెండాలపు సలహాలు ఇస్తావేంట్రా? లేకపోతే నువ్వు చేసిన సకమైన పనికి మంచి సలహా కావాలంట, మంచి సలహా. రేయ్ మీ డాక్టర్లను దేవుళ్లాగా భావించి అప్పో సప్పో చేసి ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టి మా ప్రాణాలు మంచిగా ఉండాలని మీ దగ్గరికి వస్తే మీరు పాటలు వినుకుంటా, ఎక్కడనో సోచాయించుకుంటా కడుపులో కత్తర్లు మర్చిపోతారు, డైమండ్ రింగులు మర్చిపోతారు. రేయ్ చదివిన చదువుకు న్యాయం చెయ్యుర్రా. అరే వాటమ్మా